సో నెక్స్ట్ క్వెషన్ ఏమిచ్చారంటే సపోజ్ వీ హ్యావ్ ద వెయిట్స్ Q1, Q2, Q3, Q4, Q5, Q6 రైట్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు కన్స్ట్రక్ట్ ద హఫ్మెన్ ట్రీ అన్నారు. సో మనం ఎప్పుడైనా చేయాల్సింది ఏంటి? హఫ్మెన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇచ్చిన వెయిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. మనకి ఇచ్చినవన్నీ ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటిని రాసేసుకోవాలి. Q1కి 2, Q2కి 3, Q3కి 5, Q4కి 7, Q5కి 9, Q6కి 13. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మినిమం లెంత్ ఏవేవి ఉన్నాయో వాటితో స్టార్ట్ చేస్తాం ట్రీని కన్స్ట్రక్ట్ చేయడం. సో ఫస్ట్ మినిమం ఏంటి? Q1కి 2 అనేది మినిమం, అండ్ దెన్ Q2కి 3 అనేది మినిమం వెయిట్. సో ఈ రెండింటిని కలిపి మనం ఒక నోడ్ని క్రియేట్ చేస్తాం. 2 + 3 5 అంటే Q1 కంప్లీట్ అయిపోయింది, Q2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చిన నోడ్ ఎంత? 5. ఇదంతటిని కలిపి ఒక కొత్త నోడ్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఉన్న నోడ్ ఏంటి మనకి? 5. సో రెండు సేమే కాబట్టి నేను దాన్ని లెఫ్ట్ సైడ్ అయినా తీసుకోవచ్చు, రైట్ సైడ్ అయినా తీసుకోవచ్చు. నేను దాన్ని రైట్ సైడ్కి తీసుకుంటా. ఓకే, 5 + 5 విల్ బి 10. మనకి ఇప్పుడు ఎంతది? Q3. ఇది కంప్లీట్ అయిపోయినట్లు ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న నోడ్స్ ఏంటి? 7, 10, 9 అండ్ 13. సో ఇప్పుడు నేను ఏం మర్జ్ చేయాలి? 7ని 10ని మర్జ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను 7ని మర్జ్ చేస్తే 7 నాకు ఇక్కడ ఈ సేమ్ లెవెల్లో వస్తుంది. కాకపోతే 7 అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఎందుకంటే 7 అనేది చిన్న ఎలిమెంట్ కాబట్టి, లైక్ 7 ఇస్ లెస్ దెన్ 10 కాబట్టి. ఇప్పుడు నాకు ఎంత అవుతుంది? అది 7 + 10 విచ్ ఇస్ నథింగ్ బట్ 17. ఓకే, 17 నాకు వచ్చింది వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ 7 అయిపోయింది, 10 అయిపోయింది. నా దగ్గర ఉన్న నోట్స్ ఏంటి? 9, 13, 17. ఇప్పుడు ఏమేమి మర్చేయాలి నేను? 9 అండ్ 13 అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఏమవుతుంది? Q5, Q6. ఇదేమో 9, ఇది 13. నెక్స్ట్ ఏమవుతుంది? 13 + 9 అంటే 22. సో ఈ రెండింటిని మర్జ్ చేసేసాం. నా దగ్గర ఉన్న కొత్త నోట్స్ ఏంటి? 17 ఇంకా 22. సో ఈ రెండింటిని మర్జ్ చేస్తే సరిపోతుంది. 17 అనేది లెఫ్ట్ సైడ్ రావాలి, 22 అనేది రైట్ సైడ్కి రావాలి. సో ఇప్పుడు నేను వాటిని మర్జ్ చేస్తా. చేస్తే నాకేమవుతుంది? 17 అనేది లెఫ్ట్ సైడ్ రావాలి, 22 అనేది రైట్ సైడ్ రావాలి. ఆ కింద ఉన్నవంతా యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోవాలి. ఓకే, ఇచ్చిన ఎలిమెంట్స్ని సేమ్ రాసుకుంటాం. ఈ మిగిలిపోయిన ఉన్నాయి చూడండి, ఇవి లీఫ్ నోడ్స్ అనమాట. చివరికున్నవి లీఫ్ నోడ్స్ అంటే విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్టర్నల్ నోడ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? 17ని 22ని మర్జ్ చేయాలి. ఇది మనకి నోడ్. ఇప్పుడు మనం ఏం చేసాం? ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మర్జ్ చేసేసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాటికి వెయిట్స్ని అసైన్ చేయాలి. అది బైనరీ ఆర్డర్ ప్రకారం లెఫ్ట్ అయితే 0 అసైన్ చేయాలి, రైట్ అయితే 1 అసైన్ చేయాలి. సో ఇది లెఫ్ట్ కాబట్టి 0, 0. ది రైట్ 1, లెఫ్ట్ 0, రైట్ 1, లెఫ్ట్ 0, రైట్ 1, రైట్ 1, లెఫ్ట్ 0, రైట్ 1. సో ఇలా అసైన్ చేసేసాక ప్రతి ఎక్స్టర్నల్ నోడ్కి ఎవ్రీ ఎక్స్టర్నల్ నోడ్కి రూట్ నోడ్ నుండి మనం పాత్ని క్రియేట్ చేయాలి, అంటే పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు Q4కి చూడండి, 0, 0 తీసుకుంటే Q4. ఓకే, నెక్స్ట్ 1, 1 తీసుకుంటే Q6, 1, 0 తీసుకుంటే Q5. నెక్స్ట్ 0, 1, 1 తీసుకుంటే Q3. నెక్స్ట్ 0, 1, 0, 0 Q1 and then 0, 1, 0, 1 Q2. సో ఇప్పుడు నాకు టోటల్ ఎన్ని బిట్స్ కావాలి అని నేను అడుగుతున్నారు.
ఈ వాల్యూస్ అన్నిటిని నేను యాస్‌కి కన్వర్ట్ చేసి పంపించుకోవాలి కాబట్టి 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ ఈచ్ యాస్కీ బిట్ కాబట్టి 8 ప్లస్ ఇవెన్నున్నాయి 1, 2, 3, 4 ఇవి 4, 3, 2, 2, 2. 4 plus 4, 8, 11, 13, 15, 17. సో నాకు టోటల్ 48 ప్లస్ 17 అంటే 65 బిట్స్ అనేది కావాలి. నేను ఈ టేబుల్‌ని అలా నాకిచ్చిన డేటాని నేను కంప్రెస్ చేసి పంపించాలి అంటే నాకు 65 బిట్స్ అనేవి టోటల్‌గా కావాలి. వాళ్ళేమడిగారు జస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు కన్‌స్ట్రక్ట్ హఫ్‌మన్ ట్రీ అడిగారు. సో ట్రీ ఏసి ఫ్రీక్వెన్సీ కాలిక్యులేట్ చేసేస్తే సరిపోతుంది.